టుడే మనం టీజీ ఐసెట్ 2025లో అడిగిన అనలిటికల్ అబిలిటీ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ సీక్వెన్స్ అన్నారు. సో ఈ సీక్వెన్స్ తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ చేయాలి. సో వీటి మధ్య ఉన్న ఆర్డర్ ఏంటి, సిరీస్ ఏంటి, ఈ సీక్వెన్స్ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకొని అబ్జర్వ్ చేసి మనం ఆ తర్వాత వచ్చే నెంబర్ని ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఫైండ్ చేద్దాం. సో 5కి +1 యాడ్ చేస్తే 6 వస్తుంది. అదేవిధంగా 6కి +7 యాడ్ చేస్తే 13 వస్తుంది. నెక్స్ట్ +1 యాడ్ చేస్తే 12 వస్తుంది. సారీ -1 చేస్తే 12 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మన ఆర్డర్ అనేది అంత ప్రాపర్గా అనిపించట్లేదు. +1 +7 అంటున్నాం, మళ్ళీ -1 అంటున్నాం. సో మళ్ళీ ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో ఇది ఆర్డర్ అనేది మనకి అంత ప్రాపర్గా అనిపించట్లేదు. సో ఆల్టర్నేటివ్ నెంబర్స్ మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇవి ఆల్టర్నేటివ్ నెంబర్స్ కదా. సో 5కి +8 యాడ్ చేస్తే 13 వచ్చింది. అదేవిధంగా మళ్ళీ 13కి +8 యాడ్ చేస్తే 21 వచ్చింది. 21కి +8 యాడ్ చేస్తే 29 వచ్చింది. సో అదేవిధంగా ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మధ్య ఏం రిలేషన్ ఉందా అనేది చూద్దాం. సో 6కి +6 యాడ్ చేస్తే 12 వచ్చింది. 12కి సేమ్ నెంబర్ +12 యాడ్ చేస్తే 24 వచ్చింది. మళ్ళీ 24కి సేమ్ నెంబర్ 24 యాడ్ చేస్తే 48 వచ్చింది. అంటే ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటే ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మధ్య ఒక రిలేషన్ ఉంది. సో మనకు నెక్స్ట్ వచ్చే ఆల్టర్నేటివ్ నెంబర్ ఈ సిరీస్ నుంచి వస్తుంది కాబట్టి వీటి మధ్య ఉన్న రిలేషన్ని అర్థం చేసుకొని, సో ఇక్కడ మనకు +8 అనే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం +8 యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఈ ఆన్సర్ అవుతుంది. సో +8 యాడ్ చేసి 37 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 37.